ఈ స్టోరీ మాన్యువల్ అనే పేరు గల ఒక అబ్బాయిది. వాళ్ళ అమ్మా నాన్న డైవర్స్ తీసుకోవడం వల్ల అతను వాళ్ళ రిలేటివ్స్తో పాటు ఉండాల్సి వచ్చింది. 3 నెలల కోసం స్పెయిన్లోని మరో సిటీలో తన బాబాయ్ అయిన హువాన్ ఇంట్లో ఉండడానికి వచ్చాడు. కానీ అతను స్టేషన్లో చాలాసేపటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మాన్యువల్ మొదటిసారి తన రిలేటివ్స్ని కలుస్తున్నాడు. అలాగే అతను వాళ్ళ అమ్మా నాన్నల నుండి దూరంగా ఉండడం వల్ల చాలా బాధపడుతున్నాడు. కానీ అతను తన ఇంటి నుంచి దూరంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న ఒకరికొకరు డైవర్స్ ఇచ్చుకుంటున్నారు. మాన్యువల్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చాడో అప్పుడు తనకు 3 బాబాయిలు ఉన్నారన్న విషయం తెలుస్తుంది. ఆ 3 ఒకే బిల్డింగ్లో వేరువేరుగా ఉంటున్నారు. కాబట్టి అతను ఈ 3 నెలలు వేరువేరు ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది. మొదట మాన్యువల్ హువాన్ ఇంట్లో ఉంటాడు. నెక్స్ట్ డే అతను మాన్యువల్ని తన షాపుకి తీసుకెళ్తాడు. అక్కడ కేవలం అమ్మాయిలు మాత్రమే పనిచేస్తున్నారు. అతని బాబాయ్ ఆ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉండడం మాన్యువల్ చూస్తాడు. మాన్యువల్ అతని దగ్గర పని నేర్చుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అతని కూతురు ఫునసంతా వస్తుంది. ఆమెను చూస్తూనే మాన్యువల్ ఆమెను ఇష్టపడతాడు. మాన్యువల్ హువాన్ మరియు ఫునసంతాతో టైం స్పెండ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు. మాన్యువల్ మరియు ఫునసంతా వాళ్ళిద్దరిని సిటీ నుండి దూరంగా తీసుకెళ్తాడు. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ హువాన్ వాళ్ళిద్దరికీ పెయింటింగ్ నేర్పిస్తూ ఉంటాడు. హువాన్ మాన్యువల్కి ప్రకృతి యొక్క అందాల గురించి చెప్తూ ఉంటాడు. అలాగే ఆ అందాలను పెయింటింగ్లో చూపించడానికి ట్రై చేస్తాడు. కాసేపటి తర్వాత అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతన్ని చూసి మాన్యువల్ మరియు ఫునసంతా భయపడుతూ ఉంటారు. ఆ వింతగా కనిపిస్తున్న వ్యక్తి తనని తాను దేవుడినని చెప్పుకుంటూ ఉంటాడు. హువాన్ చెప్పడం వల్ల మాన్యువల్ అతనికి తినడానికి ఒక యాపిల్ని ఇస్తాడు. అప్పుడు కూడా అతను తన వింతైన మాటలను ఆపడం లేదు. అతను వీళ్లతో నేను మీకు మాయమయ్యి చూపించగలను అని అంటాడు. అలా చాలా వింతగా ప్రవర్తిస్తూ అతను అక్కడి నుంచి తర్వాత వెళ్ళిపోతాడు. మనకు తర్వాత సీన్లో ఫునసంతాకి వాళ్ళమ్మ డ్యాన్స్ నేర్పుతూ ఉండడం చూపిస్తారు. అదే టైంలో హువాన్ మాన్యువల్కి పెయింటింగ్ గురించి చెప్తూ ఉంటాడు. హువాన్ కారణంగా మాన్యువల్ పెయింటింగ్ యొక్క అందాల గురించి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అయినప్పటికీ అతని దృష్టి ఎక్కువగా ఫునసంతాపైనే ఉంటుంది. మాన్యువల్ నెమ్మదిగా ఫునసంతాని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని ఫునసంతా కూడా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె కూడా మాన్యువల్ని ఇష్టపడుతుంది. అందువల్ల వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. ఒకరోజు ఫునసంతాకి మాన్యువల్ సంతోషంగా లేడు అనిపిస్తుంది. అందువల్ల అతన్ని సంతోషపెట్టడానికి ఆమె అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే మాన్యువల్తో నేను నిన్ను విడిచి ఉండలేనని చెప్తుంది. ఆ రోజు ఫునసంతా మాన్యువల్కి ఒక రహస్యం చెప్తుంది. అది తెలుసుకుని మాన్యువల్ చాలా ఆశ్చర్యపోతాడు. ఫునసంతా వాళ్ళ బాబాయ్ ఫార్లాండ్ ఒక గే అని, ఆ విషయం ఎవరికి తెలియదని చెప్తుంది. హువాన్ ఇంట్లో ఉన్న నెక్స్ట్ మంత్ మాన్యువల్ వాళ్ళు ఇంకో బాబాయ్ అయిన ఫార్లాండ్తో పాటు ఉంటాడు. అతని బేకరీ పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. హువాన్ లాగా ఫార్లాండ్ కూడా ఒక ఆర్టిస్ట్. అతను జైలోఫోన్ని ప్లే చేస్తాడు. ఫార్లాండ్ జైలోఫోన్ని ప్లే చేస్తూ ఉండడం చూసి మాన్యువల్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఏర్పడుతుంది. ఫార్లాండ్ మాన్యువల్తో మ్యూజిక్లో జీనియస్గా మారడానికి కొన్ని సంవత్సరాల వరకు కష్టపడాల్సి వస్తుందని, ఒకవేళ ఒక్కరోజు ప్రాక్టీస్ చేయకపోయినా మ్యూజిక్ మన నుండి దూరంగా వెళ్ళిపోతుందని చెప్తాడు. ఫార్లాండ్కి తన అసిస్టెంట్ ఫేలుతో ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది. ఈ విషయం మాన్యువల్కి తెలుసు. ఫార్లాండ్ భార్య బీడ్రస్ తన భర్త పనిపైన ఫోకస్ చేయడం లేదని బాధపడుతూ ఉంటుంది. కానీ ఫార్లాండ్ ఈ పని తనకు సంతోషాన్ని ఇవ్వదని, కేవలం ఫేలు మాత్రమే తనకు సంతోషాన్ని ఇస్తాడని చెప్తూ ఉంటాడు. ఒకరోజు ఫార్లాండ్ అసిస్టెంట్ పేలు నాకు పెళ్లి జరగబోతుందని అతనితో చెప్తాడు. అందువల్ల ఫార్లాండుని వదిలేయాల్సి వస్తుందని అంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ మొత్తం మాన్యువల్ మరియు ఫునసంతా వింటూ ఉంటారు. ఫేలు వెళ్ళిపోవడం వల్ల ఫార్లాండ్ గుండె పగిలిపోయినంత పని అవుతుంది. దాంతో అతను చనిపోవాలనుకుంటాడు. కానీ అతను అలా చేయలేకపోతాడు. ఆ రోజు సాయంత్రం మాన్యువల్ బీడ్రస్ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు ఆమె నేను అందంగా ఉన్నానా లేదా అని మాన్యువల్ని అడుగుతూ ఉంటుంది. అలాగే ఆమె మాన్యువల్ దగ్గర చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ వింతైన విషయాలు అడుగుతూ ఉంటుంది. అప్పుడు మాన్యువల్ ఆమెతో ఫార్లాండ్ మరియు పేలు గురించి, వాళ్ళ రిలేషన్ గురించి చెప్పేస్తాడు. దాని గురించి తెలుసుకుని బీడ్రస్ మాన్యువల్ దగ్గర ఈ విషయం సీక్రెట్గా ఉంచమని ప్రామిస్ తీసుకుంటుంది. ఆమె తన భర్త ఫార్లాండ్ను చూసి కోపగించుకునే బదులుగా అతన్ని జాగ్రత్తగా చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత అతన్ని హ్యాపీగా ఉంచడానికి కూడా ట్రై చేస్తుంది. ఇప్పుడు మాన్యువల్ ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ అతను ఫునసంతాతో సంతోషంగా ఉంటున్నాడు. ఆ రోజు సడన్గా వాళ్ళు ఎవరో తెలియని ఒక జంట స్లాబ్ పైకి రావడం చూస్తారు. అప్పుడు ఫునసంతా ఆమె అమీలియో కూతురు లోలి మరియు అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. ఫునసంతా కళ్ళు మూసుకుని ఏదో చూస్తుంది. అప్పుడు ఆమె మన ఇంట్లో ఏదో తప్పుగా జరుగుతుందని అంటుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫార్లాండ్ కింద పడిపోయి ఉండడం, అందరూ కూడా బాధపడుతూ ఉండడం చూస్తారు.
కానీ బియేడ్రస్ వాళ్ళందరికంటే చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె ఫార్లాండ్ సడన్గా నేలపైన పడిపోయి అలా ఉండిపోయాడని చెప్తుంది. అప్పుడు హువాన్ మరియు వాళ్ళ పెద్దన్నయ్య అమీలియో ఫార్లాండ్ నేలపైన స్పృహ లేకుండా ఉండడం చూశారు. అప్పుడు వాళ్ళు అతనికి హార్ట్ అటాక్ వచ్చిందన్న విషయం అర్థం చేసుకున్నారు. సరైన టైంకి అమీలియో అతన్ని కాపాడడంలో సక్సెస్ అవుతాడు. ఆ తర్వాత రోజు నుండి మాన్యువల్ అమీలియో దగ్గర ఉంటున్నాడు. అతని చెల్లెలు మార్గరిటా మాన్యువల్ని చదివిస్తుంది. కానీ మాన్యువల్ ఆమెను మరియు అమీలియో భార్యను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒకరోజు మాన్యువల్ వాళ్ళ నాన్న యాంటోనీ నుండి ఫోన్ వస్తుంది. అప్పుడు మాన్యువల్కి అతను ఇటలీలో ఉంటున్నాడన్న విషయం తెలుస్తుంది. అప్పుడు ఫోన్లో మాన్యువల్ వాళ్ళ నాన్నతో మార్గరిటా ఎప్పుడూ నా పైన ఎక్కువగా ఫోకస్ చేసి ఉంచుతుందని, అందువల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నానని, నేను మన ఇంటికి వచ్చేస్తానని చెప్తాడు. మాన్యువల్ ఫునసంతాతో తొందరలోనే మా నాన్న నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడని చెప్తాడు. అది విని ఫునసంతా చాలా బాధపడుతుంది. మాన్యువల్ మరియు ఫునసంతా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళకి కజిన్స్ ఒకరినొకరు పెళ్లి చేసుకోకూడదన్న విషయం తెలుసు. అమేలియో ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ ఉండదు. కానీ మాన్యువల్ ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అతనికి ఆ రూమ్ నిజానికి అమీలియో క్లినిక్ అన్న విషయం అర్థమైంది. అమీలియో అతన్ని క్లినిక్లో చూసి చాలా సంతోషపడతాడు. అతను కూడా తన తమ్ముళ్ళలాగానే మాన్యువల్కి తన పని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అమీలియో ఒక ఐ డాక్టర్. అతను కంటిలో దాగున్న అందాలను మాన్యువల్కి చూపిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత మార్గరిటా వాళ్ళనే చూస్తూ ఉంటుంది. అలాగే ఆ పిల్లలపైన అరుస్తుంది. ఎందుకంటే ఆమె వాళ్ళిద్దరినీ ఆ రూమ్లోకి రాకుండా ఆపుతూ ఉంటుంది. అలాగే ఆమె అమీలియోతో వాళ్ళ నాన్న అంటే మాన్యువల్ తాత యాంటోనీతో మాట్లాడాలని మొండికేస్తున్నాడని చెప్తుంది. ఎందుకంటే అతను మాన్యువల్నే యాంటోనీ అని అనుకుంటున్నాడు. మార్గరిటా ఇక నేను అతన్ని ఆపలేకపోతున్నాను, ఎందుకంటే ఆయన రోజంతా చనిపోవడం గురించే మాట్లాడుతున్నాడని చెప్తుంది. అమేలియో వాళ్ళ నాన్న మాన్యువల్తో మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని అనుకుంటాడు. అందువల్ల అతను మాన్యువల్ని వాళ్ళ నాన్న దగ్గరికి పంపుతాడు. మాన్యువల్ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మాన్యువల్తో ఈ ప్రపంచం అంతమవ్వబోతుందని, అందువల్ల ప్రపంచం అంతమయ్యేదానికంటే ముందు ప్రపంచాన్ని చూడాలని అంటాడు. అతని మాటలు ఫునసంతాకు మాత్రమే అర్థమవుతాయి. ఫునసంతాకు కాకుండా మాన్యువల్ వాళ్ళ తాత మాటలు ఎవరికీ అర్థం కావు. అలాగే అతను ఈ ఇంట్లో ఎన్నో రహస్యాలున్నాయి, ఆ రహస్యాలు ఫ్యామిలీ మొత్తం సిగ్గుపడేలా చేస్తాయని చెప్తాడు. ఇంకా తనకు సంబంధించిన రహస్యాలు చెప్పబోతాడు. కానీ అలా చెబుతూ చెప్పాల్సిన విషయాన్ని మర్చిపోతాడు. ఆ తర్వాత తనకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకొని నేను వరల్డ్ వార్లో పాల్గొన్నానని, ఆ టైంలో ఒక వ్యక్తిని బాగా కొట్టి చంపానని, అతన్ని చంపి ఈ ఇంటి మధ్యలోనే పూడ్చిపెట్టానని చెప్తాడు. అతను ఈ రహస్యం చెప్పిన తర్వాత చాలా ప్రశాంతంగా శ్వాస తీసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నానని చెప్తాడు. ఆ మాట చెప్పి అతను నిద్రపోతాడు. కాసేపటి తర్వాత మాన్యువల్ మరియు లోలి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అతను లోలి అందంగా కనిపించడానికి తన ఫేస్కి పెయింట్ ఎందుకు వేసుకుంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మాన్యువల్ ఆమెను తన బాయ్ ఫ్రెండ్ గురించి అడిగినప్పుడు ఆమెకు కోపం వస్తుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ గురించి సీక్రెట్గా ఉంచమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆమెకు తన ఫ్యామిలీ మెంబర్స్కి తన బాయ్ ఫ్రెండ్ ఒక మోసగాడని తెలుసన్న విషయం తెలియదు. మార్గరిటా వింతగా మాట్లాడుతూ ఉండడం చూస్తాడు. దాంతో ఆమెను ఏం చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు మార్గరిటా తను దేవుడితో మాట్లాడుతున్నానని చెబుతుంది. అమీలియోకి ఆమె మాటలు విని కోపం వస్తుంది. ఆమె పిచ్చి పనులను దాచడానికి అతను ట్రై చేస్తాడు. కానీ మాన్యువల్ ఆమె మాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు అమీలియో లోలితో నువ్వు నీ బాయ్ ఫ్రెండ్కి దూరంగా ఉండాలని చెప్తాడు. కానీ ఎప్పుడైతే ఆమె అమీలియోతో గొడవపడడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు అమీలియో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అమీలియోని అలా చూసి మాన్యువల్ చాలా భయపడతాడు. కానీ లోలి వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ఇలాగే పిచ్చిగా బిహేవ్ చేస్తాడని చెప్తుంది. ఇప్పుడు మాన్యువల్ ఈ వింతైన ఫ్యామిలీలో ఒకటిగా ఉంటున్నాడు. కానీ ఈ పిచ్చి పనులు వాళ్ళకి ఒక నార్మల్ విషయం. కానీ కాసేపట్లోనే వాళ్ళు అసలు అక్కడ ఏమీ జరగనట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా అమీలియో వాళ్ళ నాన్న అతనికి ఒంటరితనం గురించి ఒక కవితను వినిపిస్తాడు. ఆ కవితను అతను మాన్యువల్ వాళ్ళ నాన్న యాంటోనీ గురించి రాశాడు. ఒకరోజు మాన్యువల్ వాళ్ళ తాత ఒక పార్కులో కూర్చొని ఉంటాడు. అమీలియో ఇక్కడ ఎందుకున్నారని అడిగినప్పుడు యాంటోనీ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నానని చెప్తాడు. కానీ అతను మతిమరుపు వల్ల తన ఇంటికి వెళ్ళే దారిని మర్చిపోతాడు. దానివల్ల అతను ఆ పార్కులోకి వచ్చి కూర్చున్నాడు. ఫునసంతాకి వాళ్ళ తాతకి చెట్లు పక్షులు అంటే ఇష్టం అన్న విషయం బాగా తెలుసు. అందువల్ల ఆమెకు అతను అక్కడే ఉంటాడని అనిపించింది. ఇప్పుడు మాన్యువల్ వాళ్ళ తాత అమీలియోతో నేను సముద్రాన్ని చూడాలనుకుంటున్నానని చెప్తాడు. ఎందుకంటే అక్కడ నేను ప్రశాంతమైన శ్వాసం తీసుకోగలుగుతానని అంటాడు. దానితో పాటు చావు గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. కానీ అమీలియో నేను బ్రతికున్ననాళ్ళు మా నాన్నని చనిపోనివ్వనని అంటాడు.
అలాగే అమీలియో అతనికి నేను మిమ్మల్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తాడు. అది విని అతను చాలా సంతోషపడతాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు అతను ఏదో కథ చెప్తూ ఉంటాడు. ఆ కథ వింటూ వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు. ఒకరోజు మధ్యాహ్నం అతని సముద్రాన్ని చూడాలన్న ఇష్టం పూర్తవుతుంది. మాన్యువల్ తన మొత్తం ఫ్యామిలీతో పాటు బీచ్కి వెళ్ళాడు. మొదటిసారి ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మాన్యువల్ వాళ్ళ తాతకు చాలా సంతోషంగా అనిపించింది. ఎన్నో సంవత్సరాల నుండి అతనుకున్న ప్రశాంతమైన శ్వాస తీసుకోవాలన్న కోరిక పూర్తయింది. చివరి కోరిక తీరిపోయినందువల్ల అదే బీచ్లో మాన్యువల్ వాళ్ళ తాత చనిపోయాడు. మొత్తం ఫ్యామిలీ లాగానే మాన్యువల్ కూడా వాళ్ళ తాత చనిపోవడం వల్ల చాలా బాధపడ్డాడు. అతని అంత్యక్రియల టైంలో మాన్యువల్ వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు. అప్పుడు మాన్యువల్కి వాళ్ళ అమ్మా నాన్న రావడం వల్ల తను మరియు ఫునసంతా మధ్య ఉన్న రిలేషన్ ఎప్పటికీ దూరం అవుతుందని అనిపించింది. అదే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చివరిసారి చూసుకున్న రోజు. ఎందుకంటే అంత్యక్రియల తర్వాత మాన్యువల్ వాళ్ళ అమ్మా నాన్నతో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది.